బాబు కోరిందేది కేంద్రం కాదన్నదా? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏది కోరినా కేంద్ర ప్రభుత్వం కాదు లేదు అనేది టీడీపీ నాయకులు అంటున్నారు. కేంద్రంలో చంద్రబాబు, నితీష్ కుమార్ అండదండలతోనే మోడీ సర్కార్ ఏర్పాటైన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. నిజమే మరి, తుమ్మితే ఓడిపోయేంత బలహీనంగా మోడీ సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితర కేంద్ర మంత్రుల్ని ఆయన కలవనున్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలతో పాటు ఏపీకి ఉదారంగా నిధులు ఇవ్వాలని చంద్రబాబు అభ్యర్థించనున్నారు. చంద్రబాబు కోరితే కేంద్రం కాదనే పరిస్థితి ఉండదనే నమ్మకంతో టీడీపీ నేతలున్నారు. ఎందుకనో చంద్రబాబు వెంట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్లలేదు. తాను చంద్రబాబు కలిసి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబడతామని బుధవారం పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ అన్నారు. బాబుతో పాటు పవన్ వెళ్లి ప్రధాని, హోంమంత్రి, ఆర్థిక మంత్రితో భేటీ అయి ఉంటే నిధులు కథ వేరే లెవెల్లో ఉండేదనేది జనసేన నాయకులు చెబుతున్నారు. పవన్ ఢిల్లీకి వెళ్లకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్టే అని జనసేన నాయకుల భావన. అయినా నష్టం లేదు. పవన్ చెప్పినట్లు చంద్రబాబు పరిపాలన పరంగా అనుభవజ్ఞుడు. రాష్ట్రానికి నిధులు ఎలా రాబట్టాలో బాగా తెలుసు. 2014 నుంచి 2019 మధ్య ఇదే రకంగా ఎన్డీఏలో భాగస్వామ్యంగా చంద్రబాబు ఉన్నప్పుడు రాష్ట్రానికి నిధులు వెలువెత్తించిన సంగతిని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. నిధులు రాబట్టుకోవడానికి బాబు ఢిల్లీ పర్యటన జస్ట్ ట్రైలర్ మాత్రమే. రానున్న రోజుల్లో భారీగా నిధులు రాబట్టి పోలవరం, అమరావతి నిర్మాణాలతో పాటుగా సూపర్ 6 లాంటి సంక్షేమ పథకాల్ని విజయవంతంగా అమలు చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తినబోతూ రుచి చూడడం ఎందుకు?